రామాయణం వింటే వాడు బ్రహ్మలోక జిగీష, బ్రహ్మలోక బ్రహ్మ కాదు పరబ్రహ్మ అయిన వైకుంఠం దగ్గరికి వెడతామని చెప్పాం కదా. పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణుడు ఉండే లోకానికి వెడతాం. శివపురాణం వింటే కైలాసం వచ్చి తీరుతుంది. దేవీ భాగవతం వింటే వణిద్వీపం వస్తుంది. మీలో ఏ దివ్యలోకానికి వెళ్ళాలనే కోరికతో పురాణములు 18 వింటే ఆ లోకమునకు పంపించే శక్తి ఒక్క పురాణములకే ఉన్నది. అమృతత్వమునిస్తుందది అని చెప్పారు. అందువల్ల వేదవ్యాసుడి మాట నాకు ప్రామాణికం. మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, వ్యాసుడికి వ్యతిరేకంగా ఉంటే అది మనకి ప్రమాణం కాదు. వ్యాసుడు చెప్పింది అందులో చెబితే అది ప్రమాణం. అందుకే ధర్మసింధు అవ్వచ్చు, ఇంకేవో ముద్గల పురాణం అవ్వచ్చు, ఈ పురాణములన్నీ వ్యాసుడు చెప్పిన వాటికి అనుగుణంగా ఉన్నంత వరకే పాటిస్తాం. కానీ వ్యాసుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటే దాని ప్రమాణంగా స్వీకరించకూడదు. కాబట్టి వ్యాసుడే ప్రమాణము. ఆ వ్యాసుడే విష్ణు స్వరూపుడు. ఆయనే మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన జగద్గురువు. కాబట్టి వ్యాసుడు చెప్పినటువంటి పురాణములలో ఏమనున్నది? ఈ 18 పురాణములు కలియుగ వాసుల కోసం నేను ప్రత్యేకంగా ఇచ్చాను. కలియుగంలో ఈ పురాణములను వినడము కంటే ధర్మము మరొకటి లేదు, దీనివల్లే మీరు తరిస్తారు, ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి మీకు లేదన్నాడు. అది నమ్మాం.